టీఆర్ఎస్ నేతలు చెడ్డీ గ్యాంగ్లా మారారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. హనుమకొండలో నయీం బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారాయన. ఉదయం 10 గంటలకే అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చీర, గాజులు, హారతులతో పాటు చేరుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు ఎంతకైనా దిగజారుతారంటున్న నాయిని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హనుమకొండలో నయీంనగర్ బ్రిడ్జి పూర్తి కావడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ క్రెడిట్ ఫార్డ్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి సవాల్ విరిసి ఆదివారం ఉదయం 10 గంటలకు నయీంనగర్ బ్రిడ్జి దగ్గరికి రావాలి, ఎవరు నిర్మించారు, ఎవరు ఎందుకు ఇలా అసత్య ప్రచారం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్ విసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన రాజేందర్ ఇక్కడ చేరుకున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు బీఆర్ఎస్ పార్టీ లోకల్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఏం చెప్తారు అంత మాట్లాడడం. సార్, ఎందుకు ఈరోజు 10 గంటలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, సవాల్ విసిన పరిస్థితి ఏర్పడింది, ఏం చెప్తారు? మొన్న బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ గారు మాట్లాడటం చూసి ఆశ్చర్యం వేసింది. వాడు వీడు మనం దానికి వాడోడో పూల అభిషేకించుకుంటాడు అని మాట్లాడుతుంటే, మరి నువ్వు కట్టినా నువ్వైతే మొగని అంటాను కదా, నువ్వు కట్టినా అని, మేము కట్టిన వాటిని నువ్వు తీసుకొని కట్టినా అంటాను కదా. నయీంనగర్ బ్రిడ్జ్కి అడిగి రా, ఆడ ప్రజలే చెప్తారు. ఈడ రోడ్డు మీద పోయేటోళ్ళని వచ్చేటోళ్ళని అడుగుదాం, దుకాణదారులను అడుగుదాం, ఎవరి ప్రభుత్వంలో కట్టినరు, ఎవరి ప్రభుత్వంలో ఊలగొట్టినరు, ఎవరి ప్రభుత్వంలో కట్టినరు అది తెలుస్తుంది. వాడు వీడని మాట్లాడతాను. నీదేం సాంప్రదాయం, నీదేం పద్ధతి, ఏం బుద్ధి, చదువుకున్నా అంటున్నావు కదా నువ్వు, అంతగానో ఏం చదువుకున్నావు నువ్వు? మరి అదే నేను నోరు తెరిచి మాట్లాడితే తలకాయ పెట్టుకోవాలి నువ్వు. మీ శిష్యుడు వినయ భాస్కరు వాడు ఒక కబ్జా కోరు, లంగా దొంగ. ఈ కుంటలు, చెరువులు ఇవన్నీ కబ్జా పెట్టడం వల్ల ఈ దుకాణం అంతా మునిగిందని అందరికీ తెలిసి హనుమకొండలా. నువ్వు రా, ఇక్కడ చర్చ పెడితే నీ నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. రమ్మంటే రాకుండా పారిపోతాను ఎందుకు? నువ్వు వచ్చేది ఉంటే స్వాగతం, హారతి ఇచ్చి స్వాగతం పట్టి ఆడ కూర్చోబెట్టి చర్చ వేదిక పెడదాం. ఒక మంచి ప్రశాంత వాతావరణంలో పెడితే వచ్చిపోయేటోళ్ళు చెప్తారు కదా, ఎవరు లంగా, ఎవడు దొంగ, ఎవడు మంచోడు అనేది. రమ్మంటే రాకుంటే నువ్వు పారిపోవడం అంత ఇదేం దొంగతనం ఏం చేసినావు అంటే మీరు మారరు. మీ అహంకారం, మీ బుద్ధి మారదిగా. ఇప్పటికైనా మార్చుకోండి, పద్ధతి ఉంటుంది. 9 నెలల్లో 9 రూపాయలు కూడా తేని ఎమ్మెల్యే ఇలా పూలాభిషేకం చేస్తున్నాడు. కేటీఆర్ కామెంట్ ఎట్లా చూస్తారు? 9 నెలల్లో తేలేదు, 9 నెలలు తెచ్చంటే ఇది ఏంటిదిరా నాయన, ఈ దుకాణం ఏందిరా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ ఏంటి? పైసలు లేకుండానే నువ్వు భోజనం తింటావా ఇంట్లో? మరి పైసలు లేకుండానే కట్టినాం. అవి 45 కోట్ల సింగిల్ చెక్, 45 కోట్ల కాలేజీ నారాయణ తెచ్చినాం. ఇవన్నీ కాదు, ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ కడతానికి ఎన్ని ఇచ్చినాం, మున్సిపల్ కార్పొరేషన్ పోండి ఎన్ని బిల్స్ ఇచ్చిననేది తెలుస్తుంది ఏది కాంట్రాక్టర్కు. మాడ వీధులకు 20 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలలో 10 కోట్లు ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చింది మేము. చెక్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది. నువ్వు చదువుకున్నానువే కదా. గాడుపుల బాణాలు వేయటం మీ తిరిగా రాదు. మీ తిరిగా ఈ శ్రీవాడపురం దొంగల ముఠా తిరిగా వ్యవహారాలు మాకు రావు. మేము ప్రాక్టికల్గా చేస్తాం. నీ తిరిగా ఇళ్లలో కూర్చొని కళలు కన్నాం, కళలలో కళలలో పాలిస్తాను. మీరంతా ప్రజలని మోసం, తెలంగాణ ఉద్యమంతో ఆ సెంటిమెంట్ను పెట్టి ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలను రోడ్డు మీద వేసిన 7 కోట్ల అప్పు చేసి, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని వస్తాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసే పనులను చూసి నిద్రలు పట్టట్లే వీళ్ళకు. నిజంగా కూడా ఆయన ఆలోచన విధానం 18 గంటలు కష్టపడి పనిచేస్తుంటే అప్రిషియేట్ చేసేది పోయి విమర్శించడం అంటే ఇక అది మీకు మిమ్మల్ని ఏ మాటలతో పిలవాలో నాకు అది ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేపై కేటీఆర్ అసభ్య పదజాలను వాడడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? అదే నేను మాట్లాడితే తలకాయ పెట్టుకోవాలని అడుగుతున్నా. వీళ్ళందరితో దొంగల ముఠ. ఓ గిల్బిల్ పాండే సినిమాలో ఉన్నాడు చూసిందా, ఆ గిల్బిల్ పాండే టీం ఇదంతా. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ అభిప్రాయం అయితే బీఆర్ఎస్ అంతా కూడా దొంగల ముఠ, బహిరంగ సవాలుకు చర్చకు రమ్మంటే ఈరోజు రాలేదు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా పారిపోయినటువంటి పరిస్థితి అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తి పరిస్థితి కనబడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ నేతలు నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాలుకు సంబంధించి ఎట్లా స్పందిస్తారో చూడాలి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్.